హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చింతపండు పులిహార ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. తర్వాత చింతపండు ఒక బాలలో పోసి వేడి చేసుకుంటూ ఉండాలి. చింతపండు బాగా ఉడకాలన్నమాట. నానబెట్టిన రసం తీసుకుని తర్వాత కొంచెం లైట్గా బెల్లం వేసుకోవాలి. తర్వాత కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. బాగా ఉడికేదాకా కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అంటే కొంతమంది చీల్చి వేసుకుంటారు, కొంతమంది పచ్చిమిరపకాయలు అలాగే వేస్తారు. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ లోపల ఉడికి మనకు కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. కొంచెం ఘాటుగా ఉంటుంది. లైట్గా ఉప్పు వేసుకోవాలి, కళ్ళు ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకుంటూ ఉంటే ఉడుకుతూ ఉంటుంది. చిక్కపడేదాకా ఇలా కలుపుకుంటూ ఉండాలి. చింతపండు పులుసు ముందు ఇలా చేసుకోవాలన్నమాట. మనం ఇలా బాగా ఉడుకుతూ ఉంటుంది. చాలాసేపు ఉడుకుద్ది చింతపండు పులుసు. బాగా చిక్కపడేదాకా చేసుకోవాలి. ఈ లోపల ఏంటంటే మనకు కొంచెం బియ్యం నానబెట్టుకోవాలి. ఎందుకంటే మనకు తొందరగా పులిహోర అవ్వాలి. ఎక్కువ మంది, ఎందుకంటే ఇలాంటి పెద్ద వంటలు చేసేటప్పుడు దయచేసి మీరు కూడా చిన్నపిల్లలు మాత్రం వంటల దగ్గరికి రానివ్వకండి. ఇది రిక్వెస్ట్. ఇదేంటంటే దేవుడు ప్రసాదం గురించి అన్నమాట. పులిహోర ప్రసాదం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీంట్లో. ఈ పులిహోరలో ఒక వెరైటీ స్పెషల్ ఉంది. ఇది పాలకొల్లు బాగా ఫేమస్ అన్నమాట. ఈ పులిహోర దేవుడి ప్రసాదాలు చాలా బాగా చేస్తారు ఇక్కడ. ఇలా మరిగే బాగా చిక్కబడేదాకా ఇలా తిప్పుకుంటూనే ఉండాలి, బాగా వేడిగా. ఇప్పుడే కొంచెం లైట్గా చిక్కపడతా ఉంది. ఈ లోపల మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఒక పెద్ద బాణ పెట్టుకుని ఈ కొంచెం నీళ్ళు పోసుకోవాలి. దీంట్లో ఎసరు పెట్టుకోవాలన్నమాట. బియ్యం నానబెట్టాం కాబట్టి మనం ముందుగా ఎసరు పెట్టుకోవాలి. ఎసరు పెట్టుకుంటే నీళ్ళు వేడవుతూ ఉంటాయి. తర్వాత రైస్ వేసుకోవాలి. ఇలా నానబెట్టిన రైసు మనం కొంచెం పసుపు వేసుకోవాలి. ఎసరులో ఒక బియ్యం వేసుకున్నాం కదా, ఇప్పుడు పసుపు వేసుకుంటే ఏంటంటే మనకి ఎల్లో కలర్ ఫ్లేవర్ ఉంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు గడ్డ వేసుకోవచ్చు. చూసారా, రైసు ఎల్లో కలర్లోకి మారుతుంది. రైస్ ఉడికేదాకా ఇలాగే ఉడకబెట్టుకుంటూ ఉండాలి.
ఇప్పుడు ఉడకబెట్టింది ఎసరు వంచేసుకొని ఇలా ఒక పెద్ద బేషన్లో తీసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుని రైస్ని కొంచెం ఆరబెట్టుకోవాలి మనం. ఎందుకంటే దీంట్లో ఇంకా చింతపండు పులుసు కొంచెం మసాలాలు అన్నీ ఉడికించే చింతపండు కూడా ఇలా వేసుకుని పెట్టుకోవాలి. కొంచెం ఆరిన తర్వాత జాగ్రత్తగా పిల్లల దగ్గర రానివ్వకుండా చేతులు కూడా చాలా జాగ్రత్తగా ముందే తడిపి చేతులు తర్వాత కలుపుకోండి. స్పూన్ ఉంటే స్పూన్తో కలుపుకోండి. మీరు అంతా చింతపండు అంతా కలిసేదాకా, చింతపండు పేస్ట్ బాగా అన్నంలో కలిసేదాకా కలుపుకుంటూ ఉండాలి. విధానం కలుపుకుని ఆరేదాకా పెట్టుకుంటే ఆరిన తర్వాత పులిహోర ఇప్పుడు కూడా టేస్ట్ ఉంటుంది. మనకి పులిహోర ఇప్పుడు కూడా నిల్వ ఉండాలంటే ఇలా చేసుకుంటాం వల్ల చాలా మనకి ఇవాళ చేసుకున్న రేపు మార్నింగ్ దాకా నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఇంకా కలుపుకుంటే తిప్పుకుంటూ ఆరబెట్టుకుంటూ ఉండాలి. దయచేసి మళ్ళీ ఇంకొకసారి చెబుతున్నా, చిన్నపిల్లలు మాత్రం ఇలాంటి వేడి వస్తువులు తయారు చేసేటప్పుడు మనం దగ్గరికి రానివ్వకూడదు. మీరు కూడా దయచేసి పిల్లలు మాత్రం దగ్గర రానివ్వకండి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకుని దాంట్లో ఆయిల్ పోసుకుని మనం దీంట్లో కావాల్సిన పులిహోరకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనం విడిగా ఉంచుకోవాలి. కొంచెం ఆవాలు, ఆవాల కాడ కొంచెం బాగా లైట్గా వచ్చేటట్టుగా చేసుకోవాలి. తర్వాత బాగా వేగాలన్నమాట ఆవాలు. తర్వాత వేయించిన గుళ్ళు, పచ్చి వేయించిన గుళ్ళు వీటిలో వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత పచ్చెనగపప్పు కూడా వేసుకోవాలి దీంట్లో. మొత్తం ఇవి కూడా వేసుకుని కొంచెం మినపగుళ్ళు అన్నీ బాగా వేగేదాకా ఇచ్చేసుకోవాలి. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగాలన్నమాట అన్నీ. కొంచెం ఎండుమిరపకాయలు, మన పులిహోరలో ఎండుమిరపకాయలు, పచ్చెనపప్పు, ఎంచెనపప్పు ఇవన్నీ కలపడం వల్ల మనకి టేస్ట్ కూడా భలే టేస్ట్గా ఉంటుంది. మన గుళ్ళో ప్రసాదాలు తింటాం కదా, ఎంత బాగుంటాయి అంటే అలాగే ఉంటాయి. పులిహోర ఏంటంటే గుళ్ళోకి వెళ్ళగానే పులిహోర పెడతారు కదా, పులిహోర సుప్రదం అంటారు. తర్వాత లైట్గా జీలకర్ర వేసుకోవాలి మనం. జీలకర్ర కూడా కొంచెం మనకి గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గ్యాస్ అది రానివ్వకుండా ఉపయోగపడుతుంది అన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటూ ఉండాలి ఈ నూనెలో. పులిహోర భక్తులకు పెట్టడం వల్ల మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాల్లో బాగా చెబుతారు. దీంట్లో కొంచెం మళ్ళీ ఏదన్నా తగ్గితే వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా బాగా ఫ్రై అయ్యేదాకా ఇవన్నీ కలుపుకుంటూ ఉండాలి.
ఇవన్నీ బాగా బ్లాక్ కలర్ వస్తున్నాయి కదా, ఇలా వచ్చేదాకా చేసుకున్న తర్వాత పులిహోరలో వేయాలి. ఇవి బాగా కాగినాయి. ఇప్పుడు పులిహోరలో రైస్లో వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. బాగా అన్నీ కలిసేదాకా చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇంకేముంది, మనకు కావాల్సిన దేవుడి ప్రసాదం పులిహోర రెడీ అవుతుంది. చింతపండు పులిహోర రెడీ.